My name is Madhu. I am going to 9th class. My school name is Bengal English Medium. మీ తోటి మిత్రులు ఏడా చదువుతుంటారు? నీతో పాటు చదువుతున్న పిల్లలు విద్యార్థులు వాళ్ళు ఏడా చదువుతుంటారు? ZPHS High School. ప్రైవేటా గవర్నమెంట్? నువ్వు ఏ స్కూల్? ప్రైవేటా గవర్నమెంట్? Private. నువ్వు నెల ఆ సంవత్సరానికి నెలకు ఎంత ఫీజు లేదు? 30,000. ఈ విధంగా మనవాడు వీళ్ళ సెంటర్లో చాలామంది ఉంటున్నారు. మంచిగా చదువుకున్నటోళ్ళను గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఎంకరేజ్మెంట్ చేసి ఎన్ని లక్షలైన ఫీజులు కట్టి చదివించడం జరుగుతుంది. మామూలుగా ఏ లక్షణాలు ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్కి సపోర్ట్ చేయడం కోసం చాలామందిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దానికోసం నవజీవనంలో మన ట్యూషన్ సెంటర్లో కూడా ఆ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. గతంలో చాలా సెంటర్లు జరిగినాయి. ఆ సెంటర్లో పిల్లలను ఎక్కడెక్కడో పంపించడం జరిగింది. చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు మధుని ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడం జరిగిందంటే తను బాగా కష్టపడతాడు. నానున్నాడా? మమ్మీ ఏడుంది ఇప్పుడు? ఏ హాస్టల్లో? మీ చెల్లెలు ఎక్కడున్నారు? విక్టోరియా మెమోరియల్ హాస్టల్. అంటే చాలా ఆర్ట్ఫుల్గా, అంటే ఎందుకు మనోడు నిలదొక్కుని ఎన్నో సమస్యలు ఎదుర్కొని మామూలు కాదు. ఈ హోమ్లో అందరికన్నా మంచి గుణగణాల లక్షణాలు మనకు లోపలికి వచ్చే ముందే చెప్పులు బయట చేసేస్తున్నారు. లేదు చెప్పులు వేసుకో అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎంకరేజ్ ఇప్పుడు వేసుకొని వచ్చాడు, బయట ఇస్తుంటే నేను వేసుకుంటామని చెప్పాను. అంటే చదవగలిగే వాళ్ళకు, మంచి ఉండే వాళ్ళకు మీ దాంట్లో ఎవరైనా మీ టీచర్స్ చెప్పండి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుపోవడానికి 100% సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నంతా రికార్డ్ అవుతుంది. నా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో KTSR న్యూస్ ఛానల్ అనేది ఒకటి ఉంది, అందులో అప్లోడ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చేసి మేము ఉన్నాం, మేము చదువుకుంటున్నాం, మేము చదువుకొని సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం ఆ రోజు మీరు చెప్పారు, ఇప్పుడు ఎందుకు చేయాలనేది కూడా మాకు గల్లబట్టి అడిగారు. చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ స్థాయిలో తీసుకుపోవాలన్నా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా మధు చాలా క్రమశిక్షణతో ఉంటాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు మధులాగా. కాబట్టి ఈ సెంటర్ చాలా చక్కగా ఉన్న సెంటర్. మీ స్లమ్లలో కానీ, మీ బస్తీలలో కానీ మీరు ఎవరైనా ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇక్కడ మీరు జాయిన్ చేసుకుంటే సిద్ధంగా ఉన్నాం. కానీ జాయిన్ చేసుకుంటే ఈజీగా లేదు. మీ అమ్మ నాన్నలతో మాట్లాడి, మీ అమ్మ నాన్న మిగతా వాళ్ళతో మాట్లాడి, మీ ఆధార్ కార్డు బోనఫైడ్ తీసుకొని CWC ఆర్డర్తో రావాలి. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని వాళ్ళతో ఒక లెటర్ తీసుకొని వస్తే ఇక్కడ ఉంచుకుంటాం. ఇక్కడ అన్నీ ఫ్రీ. మీరు ₹1 మీ అమ్మ నాన్న ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ స్టడీని బట్టి ఎంకరేజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ఉండాలి. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నది మన మధ్యన స్వప్న మేడం. ఈ పిల్లలందరినీ సర్టిఫికేట్స్ ఉన్నా, సర్టిఫికేట్స్ లేకున్నా, ఎలాంటి సర్టిఫికేట్ ఉన్నా ఆ సర్టిఫికేట్స్ కూడా డబ్బులు పెట్టి దాంట్లోసుకొనే వాళ్ళతో తీసుకోకుండా వాళ్ళకి ఆల్ సర్టిఫికేట్స్ సిద్ధం చేయించే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది. మీ అమ్మ నాన్న నుండి కాదు, మీరు ఏ సర్టిఫికేట్ లేకుండా ఇక్కడికి వచ్చినా కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా అయితే ఉంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మధు. ఇబ్బంది పడద్దు. నేను ఇవన్నీ మా వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో, వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ విషయాలు అడిగాము. నువ్వు ఒకవేళ ఫీల్ అయితే క్షమించు, ఏమనుకోకు. సారీ. ఓకే, థ్యాంక్ యూ.